పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మార్కు శుభవార్త 4వ అధ్యాయము 9వ వచనము. వినుటకు వీలున్నవాడు వినుగాక అని యేసు చెప్పెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియా సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, విశ్వాసులారా, మరొక మారు క్రీస్తు సందేశం అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనం ధ్యానించే అంశం, మనం ఏమి వినకూడదు, ఏమి వినాలి. మనం ఏమి వినకూడదు, ఏమి వినాలి అను అంశాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం చెప్తుంది, మన శరీరంలో దేవుడు సృష్టించిన అనేక భాగాలలో ఒక భాగం వినే చెవులు. వినే చెవులను ప్రభు మనకు దయచేసాను. మరి దేవుడు దయచేసిన ఈ చెవులతో ఏమి వింటున్నావు, ఏమి వినాలి, ఏమి వినకూడదు, ఏమి వినాలి అన్న విషయాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చెవిటితనంతో బాధపడే వారు వినలేకపోవడం వల్ల అనేక తంటాలు పడుతున్నారు. మనకు దేవుడు చెవులిచ్చాడు, వినే శక్తినిచ్చాడు. ఏం వింటే మంచిది, ఏం వినకూడదు, దానివల్ల దేవుడు ఏమి వినకూడదు అన్న అంశాన్ని ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మనం ధ్యానించుదాం, చెవుల ద్వారా ఏమి వినకూడదు. మొట్టమొదటిది ఏం వినకూడదంటే, సైతాను మాటలను మనం వినకూడదు. ఈ చెవులతో సైతానుడి మాటలు, అపవాది మాటలు మనం వినకూడదు. ఆదిలో మనం చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 4-6 వచనములలో, 4 నుండి 6 వచనాలు మనం చూసినట్లయితే, ఆదాము ఏవమ్మ వినకూడని సైతాను మాటలను వారు వింటున్నారు. ఫలితంగా ఏవమ్మ పాపం చేస్తున్నది, దేవునికి దగ్గరగా ఉన్న ఆ స్త్రీ దూరం అవుతుంది. అంటే మనం వినకూడనిది ఏంటంటే సైతాను మాటలు. సైతాను మాట వింటే దేవునికి దూరం అవుతావు. సైతాను మాట వినడం అంటే ఏంటి? సైతాను మాట ఎట్లా మన దగ్గరికి వస్తుంది? చెడు చేయాలనే మనలో హృదయ స్పందన, ఆ హృదయ స్పందనే సైతాను మాట. పాపము చేయాలని మన హృదయంలో ఒక స్పందన కలుగుతుంది, అదే సైతాను మాట. ఆ మాటను వింటే నీవు దేవునికి దూరం అవుతావు ప్రియబిడ్డ. మన రక్షకుడైన యేసు ప్రభు మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 1-11 వచనాల్లో అదే హృదయ స్పందన, పాపము చేయాలనే హృదయ స్పందన సైతానుడు మాట ద్వారా ప్రభువుకు ఇస్తున్నాడు. కానీ ప్రభు ఆ మాట విన్నాడా? రాయిని రొట్టెగా మార్చుకొనుము అని, పని చేయకుండానే భోజనం స్వీకరించుమని ఆకలితో ఉన్న యేసు ప్రభువును శోధించాడు. కానీ ప్రభు అన్నాడు, మానవుడు రొట్టె వలనే జీవించడు, కానీ దేవుడు వచించు ప్రతి మాట వలన జీవించునని సైతాను మాటను వినలేదు. అందుకే ఇంకా దేవునికి దగ్గర అవుతున్నాడు మన రక్షకుడైన యేసు ప్రభు. మరి యేసు ప్రభులాగా నీవు సైతాను మాట వినకుండా దేవునికి దగ్గర అవుతావా? విని దేవునికి దూరం అవుతావా? సైతాను మాటలు ఎలా ఉంటాయంటే తీయగా ఉంటాయి. అవి వింటే వెంటనే మనకు ఉపశమనాన్ని ఇచ్చే మాటలు. ఉదాహరణకు సైతాను మాటలు
సిగరెట్ తాగు, అబద్ధం చెప్పు, అబద్ధాలు చెప్తూనే ఉండు, ఈ లోకపు వ్యామోహాలను కలిగి జీవించు, తిని త్రాగి ఆనందించుము, ప్రభు వైపు చూడకుము, ప్రభు మాట వినకుము. ఇవి సైతానుడు మనలో కలిగించే హృదయ స్పందనలు. ఇవి చేశామా సైతాను మాట విన్నట్టే, దేవునికి దూరమైనట్టే. కాబట్టి ప్రియ సోదరుడా, మనం వినకూడనిది సైతాను మాటలు. కొన్నిసార్లు మనం గమనిస్తున్న విషయం ఏంటంటే, మన జీవితం ప్రభు ఇచ్చిన వరం అని గమనించకుండా కొందరు ఎవరి మాట వింటున్నారంటే జ్యోతిష్కుల మాటలను వింటూ ఉంటారు. జ్యోతిష్కులు మాట నిజం కాదు ప్రియ బిడ్డ. నా చేయి చూడుము, నా చేయిలో ఉన్న రేఖలను బట్టి ఏం జరుగుతుందో చెప్పుము అని కొందరు తెలుసుకోవాలని ఆశపడుతూ ఉంటారు. ఈ రేఖల్లో లేదమ్మా నీ జీవితం, దేవునిలో నీ జీవితం ఉంది. ఆ మాట నువ్వు వినకూడదు. నేను దేవునికి దూరం చేసే ప్రతి మాట అపవాది సృష్టించే మాట. ఆ మాటలు నువ్వు వింటే దేవునికి దూరం అవుతావు. కాబట్టి మనం వినకూడనిది మొట్టమొదటిది సైతాను మాట. రెండవది ఏం వినకూడదంటే అపవిత్రమైన ముచ్చట్లను మనం వినకూడదు. వాక్యం చెప్తుంది, తిమోతికి రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనము, ఓ ప్రియ సోదరుడా సోదరి, ముసలమ్మ ముచ్చట్లకు దూరంగా ఉండుము. యోహాన్ రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 5వ వచనము చెప్తుంది, లౌకిక వ్యవహారములను గూర్చి కొందరు ముచ్చటింతురు, వారు లౌకికులు అవుటచే లోకము వారిని శ్రద్ధతో వినును. అంటే ఈ 2 వచనాల ద్వారా ప్రభు ఇస్తున్న సందేశం ఏంటంటే, వ్యర్థమైన ముచ్చట్లు, లోకమునకు సంబంధించిన ముచ్చట్లు మనం వినకూడదు. అలా వింటే ఏం జరుగుతుంది? ఆ లోకపు ఆలోచనలన్నీ కూడా నీ మదిలో, నీ హృదయంలో నాటుకొని పోయి దేవుణ్ణి మర్చిపోయి లోకంలో ఉండిపోతావు. లోకంలోనే జీవితం అంతమవుతుంది. 2-3 కలిస్తే, ఆడవారు కలిస్తే ఎప్పుడు కూడా ఏ ముచ్చట్లు ఉంటాయి? 4వ వ్యక్తి గురించి మనం ముచ్చటిస్తాం. ఆ అమ్మ ఇలాంటిది, ఆ అక్క ఇలాంటిది, ఆమె ఇలాంటిది, అలాంటిది, ఆ ఇంట్లో ఇన్ని, పక్కవారి ఇంటి గురించి అలాంటి వ్యర్థకరమైన ముచ్చట్లు ఎందుకు? అవన్నీ నీ హృదయంలో, మనస్సులో ఉంటే నీ జీవితం బాగుపడదు. అందుకే ప్రభు ఇస్తున్న సందేశం, అపవిత్రమైన ముచ్చట్లు నువ్వు వినకు. అవి వింటే నీ జీవితం కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రెండవదిగా మనం వినకూడనిది అపవిత్రమైన ముచ్చట్లు. మూడవదిగా మనం వినకూడనిది నిరుత్సాహకరమైన మాటలను మనం వినకూడదు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనములు మనం చూసినట్లయితే, దేవదూషణ చేసి చనిపో అనే మాటను యోబు వింటున్నాడు. ఈ మాటలు ఎవరు చెప్పారు? యోబు భార్య. కష్టములో యోబుతో ఉండాల్సిన స్త్రీ ఏం చెప్తుందంటే, నువ్వు దేవుణ్ణి దూషించు, ఎందుకంటే దేవుడు నిన్ను శపించాడు, దేవుడు నిన్ను కష్టముల పాలు చేశాడు, మంచిగా ఉన్న జీవితం సడన్గా పడిపోయింది, ఇన్ని కష్టాలు వచ్చాయి కదా, దేవుడిని దూషించి నువ్వు చనిపో అని నిరుత్సాహ మాటలు ఆమె చెప్తుంది. ఆ మాటలను యోబు విన్నాడా? వినలేదు ప్రియ బిడ్డ. యోబు వినలేదు, నిరుత్సాహ మాటలను వినలేదు. అలా నిరుత్సాహ మాటలను పలికిన స్త్రీ మాటలను వినకుండా ప్రభు వైపు చూస్తున్నాడు యోబు. ఒకప్పుడు యోబు జీవితం మంచి జీవితమే, కానీ పరిస్థితుల వలన కష్టాలు వచ్చాయి, అనారోగ్యం వచ్చింది, ఒళ్ళంతా పుండ్లు. ఈ పుండ్ల మధ్యలో నిరుత్సాహ మాటలను ఆయన వినలేదు ప్రియబిడ్డరా, కానీ ప్రభు వైపు చూశాడు. అందుకే యోబును ప్రభు ఆశీర్వదిస్తున్నాడు. నీ జీవితంలో కూడా ఎవరైనా నిన్ను నిరుత్సాహ మాటలు పలుకుతే, నీ జీవితం వ్యర్థమని పలుకుతే వినకు. నిరుత్సాహ మాటలు వింటే
నీ జీవితాన్ని నీవే అంతం చేసుకుంటావు. నిరాశ పుట్టించే మాటలు ఎప్పుడు కూడా మనం వినకూడదు. ఆశని కలిగించే ప్రభు వైపు మనం చూడాలి. చూస్తే దేవుడు మనకు ఆ మాటలు వింటే దేవుడు మనకు ఉత్సాహాన్ని ఇస్తాడు. యేసు ప్రభు అద్భుత కార్యాలు చేస్తుంటే మనుషులు ఏమంటున్నారంట అంటే, ఇతడు వడ్రంగి కుమారుడు కాడా, ఇతడు మరియమ్మ కుమారుడు కాడా, ఇతని సోదరులు మన మధ్యలో లేరా అంటూ యేసు ప్రభువును నిరుత్సాహ మాటలతో ఆయనను హింసించారు. కానీ ప్రభు ఆ మాటలు విన్నాడా? వినలేదు. నిరుత్సాహం ఉండక వారి మాటలను వినకుండా ప్రభు తండ్రి వైపు చూస్తూ తండ్రి మాటలు వింటూ ప్రపంచానికి ఆశీర్వాదకరం ఇచ్చే మాటలను ఇచ్చే వ్యక్తిగా ఎదిగాడు. చాలాసార్లు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనల్ని నిరాశపరిచే మాటలు మాట్లాడుతుంటారు. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇది నీ వల్ల కాదు. కొంతమంది అంటారు, ఈ పని వల్ల ఈ ప్రపంచానికి ఎటువంటి ఆశీర్వాదం రాదు, ఈ పని వదిలిపెట్టు, నీ వల్ల అసలే కాదు అంటూ నిరాశపరిచే మాటలు. నీవెందుకు ఈ పని చేస్తున్నావు అంటూ పరిచే మాటలు. నువ్వు పాటలు పాడలేవంటూ పాటలు పాడేటప్పుడు నిరాశపరిచే మాటలు. ప్రసంగించేటప్పుడు ఈ ప్రసంగము వేస్ట్, అది వినకు అని కొంతమంది నిరుత్సాహ మాటలు మాట్లాడుతుంటారు. ఎవరెన్ని నిరుత్సాహ మాటలు మాట్లాడినా నువ్వు దాన్ని వినకుండా ఉంటే నువ్వు ఆశీర్వాదకరంగా నీ జీవితము వికసించే పువ్వులాగా మారిపోతుంది. కాబట్టి మనం వినకూడని మూడవది ఏంటంటే నిరుత్సాహ మాటలు. నాలుగవది మనం వినకూడనిది ఏంటంటే అబద్ధ ప్రవక్తల మాటలు. ప్రియ సోదరులారా, ఈ రోజుల్లో చాలా టీవీల్లో, చాలా యూట్యూబ్ ఛానల్లో అనేక మంది ప్రసంగిస్తున్నారు. వారందరి మాటలను మనం వినాలా అనే సందేహం చాలా మందిలో ఈరోజు కలుగుతుంది. ఒకటే ఒక సమాధానం ప్రియ బిడ్డ, ఏ మాట అయితే దేవుని వైపు నిన్ను నడిపిస్తుందో ఆ మాటను నువ్వు వినాలి. ఏ మాట అయితే దేవుని నుండి నిన్ను దూరం చేస్తుందో, కథోలిక విశ్వాసం నుండి నిన్ను దూరం చేస్తుందో దాన్ని వినకూడదని నేను చెప్తున్నాను. తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 3-4 వచనాల్లో దేవుని యొక్క వాగ్దానం ఏం చెప్తుందంటే, అబద్ధాల ప్రవక్తల మాటలు వినడానికి వినసొంపుగా ఉంటాయి, కానీ అవి నీకు దేవునికి దగ్గర చేస్తే అవి విను, దేవునికి దూరం చేస్తే అవి వినకు. అబద్ధ ప్రవక్తపు మాటలను నువ్వు వినకు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మరి నువ్వు వింటున్నావా? నేను దేవునికి దూరం చేసే మాటలు నువ్వు వింటే అది అబద్ధ ప్రవక్తపు మాట. ఆ మాటలను వినకూడదని ప్రభు మీకు సెలవిస్తున్నాడు. కాబట్టి వినకూడనివి 4. మొదటిది, సైతాను మాట వినకూడదు. అపవిత్రమైన ముచ్చట్లు వినకూడదు. నిరుత్సాహ మాటలను వినకూడదు. 4వదిగా అబద్ధ ప్రవక్తల మాటలను వినకూడదు. మరి ఏం వినాలంటే దేవుని యొక్క వాగ్దానం చెప్తుంది, విశ్వాసమును ఇచ్చే దేవుని మాటను మనం వినాలి. రోమీలకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 17వ వచనం చెప్తుంది, విశ్వాసపు మాటలు వినాలి. వినుట క్రీస్తును గూర్చిన మాటలను మనం వినాలి. నిన్ను విశ్వాసములో అభివృద్ధి చేసే మాటలు యేసయ్య మాటలు, ఆ మాటలు వినాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు, వాగ్దానాలు, నీ విశ్వాసాన్ని బలపరిచే మాటలు, అలాంటి మాటలను నువ్వు వింటే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనం చెప్తుంది, దేవుని మాట
మన యొక్క పాదములకు దీపం వంటిది, మనకు త్రోవకు వెలుగై ఉన్నది. ఆ మాటలను వింటే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. మరి నీ చెవితో దేవుని మాటలు వింటున్నావా? దేవుని గ్రంథాన్ని ఎవరైనా చదువుతున్నప్పుడు ఆ మాటలు వింటున్నావా ప్రియబిడ్డ? చాలాసార్లు దీవుబలి పూజలో మొదటి పట్టణం చదువుతున్నప్పుడు, రెండో పట్టణం చదువుతున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథము సువార్త పట్టణం చదువుతున్నప్పుడు చాలామంది బిడ్డలు ఏం చేస్తున్నారంట అంటే ఇటు అటు చూసి ఆ మాటలను వినకుండా ఉంటూ ఉన్నారు. అందుకే ఆ మాటలు వినటం లేదు కాబట్టి హృదయంలో మార్పు లేదు, ఇంట్లో వెలుగు లేదు, కుటుంబంలో దీపంగా, ప్రపంచానికి దీపంగా ఆ కుటుంబాలు మారట్లేదు. కాబట్టి ప్రియ సోదరా సోదరి, రోమీలు 10:17 సెలవిస్తున్నట్టు విశ్వాసమునకు పెంచే మాటలు, యేసు మాటలు, పరిశుద్ధ గ్రంథ మాటలు, అవి నువ్వు వినాలి. కీర్తనల గ్రంథం 40:6 చెప్తుంది, దేవుని మాటలు ఆలకించుటకు దేవుడు మనకు చేరువలో ఉండెను. చేరువలో ఉండి దేవుడు మనకు చెవులను ఒసగాను. మన చెవులు ఎందుకు ఒసగాడంట అంటే దేవుని మాటలు వినడానికి. అందుకే ఈరోజు సువార్త పఠనం మార్కు శుభవార్త 4:9 వినుటకు వీలున్నవాడు వినుగాక. యేసుప్రభు అంతా బోధించి ఏం చెప్తున్నాడు చివరికి? మీకు చెవులుంటే వినండి, మీకు వినాలనే ఆశ ఉంటే వినండి. కాబట్టి మీరు వినాల్సింది ఏంటంటే యేసయ్య మాటలు, యేసయ్య బోధనలు, పరిశుద్ధ గ్రంథ మాటలు. దేవుని మాటలు వినువారు ధన్యులు అని మత్తయి శుభవార్త 13:16 చెప్తుంది. మరి ప్రియ బిడ్డ, ప్రియ సోదరి, నువ్వు దేవుని మాటలను వింటున్నావా? దేవుని మాటలు వింటే అనేక జీవితాలు మారిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. యేసు మాటలు విన్న సమరియా స్త్రీ పాత జీవితాన్ని నశింపజేస్తుంది, నూతన జీవితంలోనికి వెళ్తుంది. యేసు మాట విన్న శిష్యులు ప్రపంచంలో ఉన్న అన్ని వ్యామోహాలను త్యజించి యేసు ప్రభువే కావాలని అన్నిటినీ విడిచిపెట్టి ప్రభువును అనుసరించారు. దేవుని మాట విన్న మరియ తల్లి ఆ మాటలను ఏం చేస్తుందంట? తన హృదయంలో పెట్టుకొని మననం చేసి నెమరు వేసుకొని ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారి స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన తల్లిగా ఆమె మారుతుంది. కాబట్టి ఈ ఉదాహరణల ద్వారా, సమరయ స్త్రీ ఉదాహరణ ద్వారా, యేసు ప్రభు శిష్యుల ఉదాహరణ ద్వారా మరియు మరియ తల్లి ఉదాహరణ ద్వారా ప్రభు ఇస్తున్న సందేశం, నువ్వు వినాల్సింది యేసు ప్రభు మాటలు. మనం వినాల్సింది పరిశుద్ధ గ్రంథ మాటలు. ఆ మాటలు నీ జీవితాన్ని మారుస్తాయి, నీ జీవితాన్ని అభివృద్ధిలోనికి తీసుకువస్తాయి, నీ జీవితాన్ని ప్రపంచానికి వెలుగుగా మారుస్తాయి. ఇది మనం వినాల్సిన మాటలు. ఇంకొక మాటలు మనం వినాలి. ఎవరి ఆ మాటలు అంటే పేదవాని మొర. వాక్యం చెప్తుంది, సామెతల గ్రంథము 21:13 పేదవాని మొరను ఆలకింపని వాడు స్వయముగా దేవుణ్ణి మొరపెట్టినప్పుడు దేవుడు కూడా వాని మాటను వినడంట. చాలాసార్లు మన వద్దకు చాలామంది వచ్చి సహాయం చేయమని, పేదలు వచ్చి సహాయం చేయమని మన చెవులకు వినిపించేటట్లు వాళ్ళు మొర పెడతారు. ఆ మాటను నువ్వు వినకపోతే దేవుడు నువ్వు ప్రార్థించినప్పుడు వినడమ్మా. కాబట్టి పేదవాని మాటను నువ్వు వినగలగాలి, వాని కష్టాన్ని వినగలగాలి, వాని కష్టాలలో వాన్ని ఓదార్చగలగాలి, చేతనైనంత సహాయం చేయగలగాలి. ఇదే ప్రభు తుది తీర్పులో అడగబోతుంది. మత్తయి శుభవార్త 25:41-42-43 ప్రభు అడుగుతున్న ప్రశ్న, ఆకలిగొన్న వాడు అరచినప్పుడు విన్నావా? వాడి ఆకలిని తీర్చావా? వస్త్రం లేనివాడు అరచినప్పుడు విన్నావా? వాడికి వస్త్రములు ఇచ్చావా? చెరసాల్లో ఉన్న వాడి పీడితుని యొక్క బాధను విన్నావా? వాన్ని ఓదార్చావా? ఇలాంటి ప్రశ్న అడగబోతున్నాడు. వాని సమాధానం ఏంటి? పేదల మొరను విన్నావా? లూకా శుభవార్త 16:19 ప్రభు ఇస్తున్న సందేశం, లాజర్ అనే పేదవాడు ధనికుడని ఒక ఇంటి ముందు పేదవాడుగా ఎన్నోసార్లు మొరపెట్టాడు, ఆకలితో మొరపెట్టాడు. ధనికుడు ఏం చేశాడంట? ఆ మాటను వినలేదు, వాన్ని పట్టించుకొనలేదు. విని అతనికి సహాయం చేసి ఉంటే ధనవంతుణ్ణి దేవుడు ఆశీర్వదించేవాడు. కానీ ధనవంతుడై కూడా పేద మాటను అతడు వినలేదు. అందుకే ఆయన పాతాళ లోకములో నుండి చేసిన మొరను ప్రభు వినట్లేదు.
కాబట్టి ప్రియ సోదర, మనం వినాలి పేదల మొరను, అవసరంలో ఉన్న వారి ఆపదను మనం వినగలగాలి. ఇవి మనం వినాల్సిన మాటలు. దేవుని మాట వినాలి, పేదవాని మాట వినాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. కాబట్టి ఈరోజు మనం ధ్యానించాం ప్రియ బిడ్డలారా, ఏమి వినకూడదు, మన చెవులతో ఏమి వినాలి. వినకూడనివి అపవాది మాటలు, సైతానుడి మాటలు, వినకూడనిది అపవిత్రమైన ముచ్చట్లు, వినకూడనిది నిరుత్సాహ మాటలు, వినకూడనిది అబద్ధ ప్రవక్త మాటలు. మరి వినాల్సింది దేవుని మాట, యేసయ్య మాట, పవిత్రాత్మ మాట. వినాల్సింది పేదవాని యొక్క మొర. ఇవి వింటే దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రభు వైపు చూస్తే, ప్రభువా, మా హృదయానికి, మా జీవితానికి, మా శరీరానికి చెవులు ఉండాలి. అంటే నీ మాట వినే చెవులుగా మమ్ము దీవించుమయ్యా, పేదవాని మాట వినే చెవులుగా మమ్ము దీవించుమయ్యా అని ప్రభువుని వేడుకుందాం, ప్రార్థించుదాము. మహోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, వందనాలు ప్రభువా. ప్రభువా, వినడానికి మాకు చెవులు ఇచ్చావు, స్తోత్రం. ఏం వినాలి, ఏం వినకూడదు అన్న విషయాన్ని ఈరోజు ధ్యానించాం. సైతాన్ని మాటలు వినకుండా, అపవిత్రమైన ముచ్చట్లు వినకుండా, నిరుత్సాహపరిచే మాటలు వినకుండా, అబద్ధ ప్రవక్తలు మాటలు వినకుండా మా చెవులను నీకు సమర్పిస్తున్నాం ప్రభా. మా చెవులను ఆశీర్వదించండి. నీ మాటలు వినే చెవులుగా మా అందరి చెవులు మారునుగాక. పేదవాని మొరను ఆలకించే చెవులుగా ఈ చెవులను ఆశీర్వదించమని వేడుకొంచున్నాం ప్రభువా. నీ కృపతో మమ్మందరిని నింపండి. జూబిలీ మహా సంవత్సరంలో ప్రభువా, నీ మాటను మొత్తం వినే కృపను దయచేయండి. ఎప్పుడైనా ఎవరైనా వాక్యం చదివితే మా చెవులు వినే శక్తిని మాకు దయచేయమని వేడుకొంచున్నాం. ఈ చెవులలో ఉన్న లోపమును మీకు అర్పిస్తున్నాం ప్రభువా. వినలేని చెవులు ఎన్నో ఉన్నాయి, నీ వాక్యం వినలేని చెవులు. అలాంటి చెవులకు యేసయ్య నామములో స్వస్థత కలుగునుగాక. పేదవాని మొరను వినని చెవులు ఎన్నో ఉన్నాయి, అలాంటి చెవులను ప్రభువా నీకు అర్పిస్తున్నాం ప్రభువా. పేదవాడు మొరపెట్టినప్పుడు విని ఓదార్చే కృపను, విని సహాయం చేసే కృపను మా అందరికీ దయచేయమని ఈ మనవులన్నిటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు మేము దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడుదురుగాక. ఆమేన్.